తల్లిదండ్రులు వైద్యులైతే సాధారణంగా వారి పిల్లలు అదే వృత్తిని ఎంచుకుంటారు. అయితే ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణుడు మన్నెం గోపిచంద్ తనయ నిఖిత మాత్రం యానిమేషన్ లఘు చిత్రాలను రూపొందించి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించింది. పలు చిత్రోత్సవాల్లో 11 పురస్కారాలను సైతం అందుకుంది. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న నిఖితతో ఈటీవీ ముఖాముఖి. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలు తెలుసుకొని ప్రోత్సహిస్తే వారు అనుకున్న స్థాయిలో ప్రయోజకులు అవుతారని నిరూపించింది మన తెలుగు అమ్మాయి నిఖిత. తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులైన వారి బాటలో వెళ్లకుండా తనదైన ప్రతిభతో యానిమేషన్ రంగంలో అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో మన ఖ్యాతిని తీసుకెళ్లిన నిఖిత ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. యానిమేషన్ రంగంలో తాను సాధించిన విజయ రహస్యం ఏంటో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నిఖిత, ముందుగా నీకు కంగ్రాట్స్ అండి. యానిమేషన్ రంగం వైపు వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి నాకు 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి డాడీతో ఎప్పుడు డిజ్నీ సినిమాలు చూడటం ఇష్టం. అండ్ కానీ నేను 13-14 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఎప్పుడు యానిమేషన్ అనుకోలేదు. ఫస్ట్ యానిమేషన్ ఎందుకు అనుకోకూడదు అనే థాట్ పెట్టింది డాడీనే అన్నారనమాట. అండ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆర్ట్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, నాకు ఆర్ట్ అంటే ఇష్టం, డ్రా చేసేదాన్ని. సో ఈ యానిమేషన్ సినిమాలు తీయడంలో చాలా ఆర్ట్ వర్క్ ఉంది, డ్రాయింగ్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఏంటో అర్థమైన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఏదో కొత్తగా అండ్ ఎప్పుడు ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్నాను. తర్వాత అలా ఈ యానిమేషన్ అండ్ డాడీ మెన్షన్ చేయడం అండ్ నాకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం, అలా ఇంకా అది పర్సీవ్ చేయడం జరిగింది అనమాట. అంటే డాక్టర్స్ పిల్లలందరూ మెడిసిన్ వైపే వెళ్తూ ఉంటారు. ప్రత్యేకంగా మీ డాడీ దీనికి ఎలా ప్రోత్సహించేవారు దీనిలోకి వెళ్ళమని చెప్పేసి? మా ఫాదర్ ఎప్పుడు యానిమేషన్ అని ఫస్ట్ టైం అన్న దగ్గర నుంచి ఎప్పుడు సపోర్టివ్గానే ఉన్నారు. తనకి అదే ఎగ్జాక్ట్గా ఎలా చేస్తారో అర్థం కాకపోయినా సరే తెలుసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. లేకపోతే తనకు తెలిసిన ఫ్రెండ్స్ని కానీ వాళ్ళకి పరిచయం చేసి నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు ట్రస్టెడ్ మీ, ఎందుకో తెలీదు కానీ నేను ఏమన్నా సరే అమ్మా అది కరెక్ట్ అనుకుంటే చెయ్యి అని నమ్మేవాళ్ళు. మమ్మీ నేను కష్టపడటం, ఎవరైనా బాగా కష్టపడటం చూసి ఈ సినిమాలు చేస్తూ ఎందుకు కష్టం అమ్మా, ఈజీగా మెడిసిన్ చేస్తే ఈజీగా ఉండేదేమో అంటుండేది. కానీ వద్దు అని గట్టిగా చెప్పలేదు. అంటే ఈ బ్రోకెన్ వింగ్స్ కానీ స్వాన్ కేక్స్, ఈ 2 లఘు చిత్రాలు అంటే షార్ట్ ఫిలిమ్స్ వెనకాల దాని వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ వేటి ఆధారంగా ఆ సినిమాలు రూపొందించారు? బ్రోకెన్ వింగ్ అనేది ఒక ఫ్రెండ్ లైఫ్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయింది. అండ్ బ్రోకెన్ వింగ్ మొత్తం ఏంటంటే 2 క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు చూపిస్తాం, వాళ్ళు పెద్దంతా చూపిస్తాం. అండ్ ఆ 2 ఫ్రెండ్స్ ఒకరికి అవతల ఫ్రెండ్ కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో చిన్నప్పుడు ఒక అబ్బాయి కష్టంలో ఉంటే ఇంకొకరు హెల్ప్ చేయడం, పెద్దయ్యాక రివర్స్ అనమాట. సో అలా ఒకరు ఫ్రెండ్షిప్, ఇట్స్ స్టోరీ అబౌట్ ఫ్రెండ్షిప్ బ్రోకెన్ వింగ్. స్వాన్ కేక్ రియల్ లైఫ్ది కాదు, అది మోర్ కొంచెం ఇమాజినేషన్ యూజ్ చేసాము. స్వాన్ కేక్లో ఒక చబీ క్యారెక్టర్, కొంచెం లావుగా ఉన్న చిన్న అమ్మాయి. తను రోజు తను ఒక బేకరీలో పనిచేస్తుంది, కేక్స్ అండ్ పేస్ట్రీస్ బేక్ చేస్తూ. అండ్ తనకు ఎదురుగా సన్నగా ఈ బ్యాలే డాన్సర్స్ తిరుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళని చూసి అలా ఉండాలి, నేను అంత గ్రేస్ఫుల్గా డాన్స్ చేయాలి అనుకుంటుంది. కానీ ఆ మూవీలో షీ రియలైజెస్ దట్ తను కేక్ బేక్ చేస్తూ ఇమాజినేషన్లో డాన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ చివరికి వచ్చేటప్పటికి తను రియలైజ్ అవుతుంది అనమాట, నేను చేసేది కూడా బాగా చేస్తే అందులోనే ఆనందం ఉంది అని. అంటే ఈ 2 సినిమాలకి, ఈ 2 షార్ట్ ఫిలిమ్స్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ సినిమా, మీరు తీసిన సినిమాలకు గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీలో అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? టాలీవుడ్లో ఫస్ట్ టైం మొన్న సండే ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీనింగ్ వేసి ఫస్ట్ టైం ఇక్కడ నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అండ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యానిమేషన్ ప్రొఫెషనల్కి ఫస్ట్ టైం చూపించాను. సో భయపడుతూనే చూపించాను, అసలు అర్థమవుద్దా, నచ్చిద్దో లేదో అని. కానీ సర్ప్రైజ్, అందరూ చూసి చాలా బాగా చేశారమ్మా, స్టోరీ మాకు చాలా నచ్చింది. ఎస్పెషలీ స్వాన్ కేక్ ఇంకా ఇది ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. బ్రోకెన్ వింగ్ అంటే కొంచెం పర్సనల్ స్టోరీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది. ఇది మోర్ వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగి చాలా నచ్చిందమ్మా అన్నారు. ఆ క్యారెక్టర్ కానీ క్యూట్గా ఉంది, చాలా సర్ప్రైజ్ ఆ రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ యానిమేషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే
ఇంకా నాకు చాలా క్రిటికల్ నోట్స్ ఇచ్చారు, లైటింగ్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఇలా కాంపోజిషన్ బాగుంది అని. సో ఐ వాజ్ హ్యాపీ. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద విజయాన్ని సాధించారు అంటే దీని వెనకాల మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడెక్కడ చదివారు? ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ భారతీయ విద్యా భవన్ జూబ్లీ హిల్స్లోనే చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో ఫిడ్జీ సైఫాబాద్లో ఐఐటి కోచింగ్లో చదివాను. ఆ తర్వాత లైక్ ఆ కోచింగ్ ఇంట్లో అక్కడ చదివిన దాన్ని బట్టి ఐఐటి సీట్ వచ్చింది అండ్ 1 year చేశాను అక్కడ. కానీ దాని ముందు నుంచి యానిమేషన్ ఐడియా ఉంది, 10th క్లాస్ నుంచి యానిమేషన్ చేద్దామనే థాట్ ఉండింది. అండ్ ఇంజనీరింగ్కి వెళ్ళాక ఇది అసలు దీన్ని ఏది కనెక్ట్ అవ్వట్లేదు, లైక్ ఇక్కడ నేను నేర్చుకునేది ఏది నాకు యానిమేషన్కి హెల్ప్ చేయదు అని అనుకున్నాక ఐ థాట్ ఐ విల్ ట్రై అండ్ యూఎస్లో ఎక్కడైనా అప్లై చేసి ఎక్కడ బాగా చెప్తారో అక్కడికే డైరెక్ట్గా వెళ్దామని ఇంకా మానేసి అవంతే. అంటే యానిమేషన్ సినిమాలకి అంటే ఇప్పుడు తీయాలంటే ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయి ఇక్కడ. మీకు ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడ వర్క్ చేశారు ఈ సినిమాలకి? ఫోన్ కేక్ కూడా నేను నా ఫ్రెండ్ ఇద్దరమే ఉన్నాను లాస్ ఏంజలీస్లో, మిగిలినంతా ఇట్ వాజ్ అ వెరీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనమాట. యానిమేషన్ మీకు చెప్పినట్టు హైదరాబాద్లో జరిగింది, కెనడాలో ఒక అమ్మాయి మాకు పెయింటింగ్కి హెల్ప్ చేసింది, అండ్ రొమేనియాలో, ఇరాన్లో, ఇలా వేరే కంట్రీస్లో కూడా వీ హ్యాడ్ సమ్ హెల్ప్ అనమాట. సో మేమిద్దరం అక్కడ ఉండి స్కైప్ మీటింగ్స్ ద్వారా వీ వర్ కనెక్టింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ దే సెంట్ us వర్క్ బ్యాక్ అనమాట. ఐ థింక్ యానిమేషన్తో దట్స్ వాట్స్ పాసిబుల్. అందరూ ఒక దగ్గర ఉండక్కర్లేదు, ఎక్కడ ఒక వరల్డ్లో ఎక్కడున్నా కొంచెం కొంచెం వర్క్ చేసి అంతా వీ కెన్ పుట్ ఇట్ టుగెదర్. నిఖిత గారు, ఇప్పుడు యానిమేషన్ రంగం వైపు చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు యానిమేషన్ రంగంలో ఉన్నారు, మీరు గమనించినటువంటి మార్పులు ఏంటి? నేను ఇక్కడ కూడా ఒక 1 or 2 schools చెక్ చేశాను అసలు ఏం నేర్పిస్తున్నారు అని. ఇప్పుడు తెలియదు కానీ నేను చూసినప్పుడు 3-4 years బ్యాక్ ఒట్టి టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తున్నారు, లైక్ సాఫ్ట్వేర్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఒక క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేయాలి, అలా లైక్ టెక్నికల్ స్కిల్స్ మాత్రమే నేర్పిస్తున్నారు. ఐ థింక్ మొత్తం అసలు లైక్ స్టోరీ అనేది ఎలా ఉంటే బాగుంటుంది అండ్ మొత్తం ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా హెల్ప్ఫుల్ అని లైక్ నా ఉద్దేశం. దే కెన్ లైక్ ఫైనల్గా ఒకే ఫీల్డ్లో ఫిక్స్ అయిపోయినా పర్లేదు, ఒకే కేటగిరీ మేము ఇలా పెయింటింగే చేస్తాము అది అయినా పర్లేదు, కానీ ఐ థింక్ మొత్తం ఐడియా ఉండాలి. లైక్ సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా చేస్తారు అనే ఐడియా ఉంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇంకా బాగుంటుంది అనేది ఉద్దేశం. నేను మెయిన్గా లైక్ బయటకు వెళ్ళింది కూడా, యూఎస్కి వెళ్ళింది కూడా అందుకే. ఐ థింక్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఐ వాంటెడ్ టు లెర్న్ ద హోల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్, నాట్ జస్ట్ యానిమేషన్, నాట్ జస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా చేస్తారు, మొత్తం బిగినింగ్ టు ఎండ్ ఆ సినిమా అనేది ఎలా తీస్తారు అని నేర్చుకున్నామని వెళ్ళాను. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? అంటే ఎండ్ గోల్ అదే, ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని. అండ్ అది ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఎస్, అండ్ ద ఫైనల్ డ్రీమ్ ఇస్ దట్. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఇలాంటి మంచి మంచి చిత్రాలు రూపొందించి మన ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇవ్వండి నిఖిత చెప్పిన యానిమేషన్ రంగంలో తాను సాధించిన విజయాలు. కెమెరామెన్ రమేష్ నాగాలతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.